రైట్ మోహన్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, ఫైనాన్స్ కి షూరిటీ, భూములు లాక్కోవడం గ్యారంటీ, హవాలా కింగ్స్, అహూజా బ్రదర్స్ అక్రమాల భాగవతం. హైదరాబాద్లో ఒక బిగ్ మాఫియా డాన్ ఉన్నాడు. ఆ బిగ్ మాఫియా డాన్ ఎవరు అని అంటే అతను హవాలా డాన్ అంటారు అతన్ని, బ్లాక్ మనీ డాన్ అంటారు అతన్ని. అలాగే అతను ఒక చేసినటువంటి నేర అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చరిత్ర చూస్తే ఆశ్చర్యపోతారు. అతను హైదరాబాద్ నగరంలో అతని బాధితుల సంఖ్య తీయాలి అని అంటే అది ఎన్ని వందల మంది ఉంటారో తెలియదు. ప్రత్యక్షంగా కొంతమంది అయితే పరోక్షంగా కొంతమంది. హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి చాలామంది ఈ అహూజా, సునీల్ అహూజా, ఆయన కుమారుడు ఆశిష్ కుమార్ అహూజా బాధితులు చెప్పలేనంతమంది. హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది రియల్ ఎస్టేట్కి చెందినటువంటి వాళ్ళ బాధితులు. ఎలాంటి బాధితులు అయ్యా అంటే 1 కోటి రూపాయలు రాజుగారు నీకు ఇస్తే సంవత్సరానికి 1,20,00,000 నువ్వు ఇవ్వాలి. అంటే నీకు ఇచ్చిన 1,00,00,000 కాక 1,20,00,000, 2,20,00,000 నువ్వు ఇవ్వాలి. ₹1,20,00,000 20 లక్షలు కాదండి, కోటికి 1,20,00,000 ఇవ్వాలంటే నెలకు 10 లక్షలు ఆయనది ఉండేటువంటిది. దీనికి నీ దగ్గర ఉన్నటువంటి చాలా క్లిష్టమైన పరిస్థితులు, నీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ని, చక్కగా భూమిని నీకు రూపాయి చేసేది 5 రూపాయలు చేసేదాన్ని రూపాయికి నీదేముందండి, ఎప్పుడైనా మీ ప్రాపర్టీ మీరు తీసుకోవచ్చు అని చక్కగా చెప్పి 5 కోట్ల రూపాయల భూమిని 1 కోటి రూపాయలకి రాపించుకుంటాడు. అత్యవసర పరిస్థితుల్లో పాపం అతని దగ్గరికి వెళతారు. వెళితే మీకు 1 కోటి రూపాయలు ఇస్తాడా అంటే ఇవ్వడు. ప్రతి 3 నెలలకి మీరు ఇంట్రెస్ట్ కట్టాలి 30 లక్షలు. ఇది ఫ్రంట్ ముందుగా ఇవ్వాలి. ఆ 30 లక్షల రూపాయలు కోట్లో 30 లక్షల రూపాయలు ముందు తీసుకుంటాడు, 70 ఇస్తాడు మీ చేతికి. కానీ కోటి అని ఉండిద్ది. అంటే ఈ కోటి ఇది కోటిగా ఉండొచ్చు, 25 కోట్లుగా ఉండొచ్చు, 50 కోట్లుగా ఉండొచ్చు, 100 కోట్లుగా ఉండొచ్చు. అతను చేసినటువంటిది హైదరాబాదులో కొన్ని వేల కోట్ల రూపాయలు ఇలా ఇచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇలా సంపాదించాడు. ఇందులో బాధితులైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఇప్పటి వరకు అనేక మంది ఫిర్యాదులు ఇచ్చారు, అనేక మంది పోరాటం చేశారు, అలిసిపోయారు, ప్రాణాలు కూడా తీసుకున్నారు. చనిపోయినటువంటి వాళ్ళు కూడా వీళ్ళ బాధితులు ఉన్నారు. ఇప్పుడు ఫైనల్గా భారతీయ బిల్డర్స్ ఎండి శివరామకృష్ణ అనేటువంటి వ్యక్తి 49 కోట్లు ఎంతో తీసుకొని 105 కోట్లు కట్టాడు. కట్టినా అతని డాక్యుమెంట్లు అతనికి ఇవ్వట్లా. చివరికి అతను కంప్లైంట్ చేశాడు. ఇప్పుడు ఏదో సెటిల్మెంట్ కోసం తిరుగుతున్నట్లున్నాడు. నేనేదో శివరామకృష్ణ గురించో వీళ్ళ గురించో అని కాదు, ఓవరాల్గా ఇలాంటి మంది బాధితులు ఎంతో మంది ఉన్నారు. నాకు తెలిసినటువంటి వాళ్ళ పేర్లు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే వాళ్ళు పడినటువంటి నరకం, ఆవేదన, బాధ సమాజంలో చాలా మందికి తెలుసు. కానీ వాళ్ళు ఎక్కడ పరువు పోతుందో, ఎక్కడ అగౌరవంగా ఉంటుందో అని చెప్పని వాళ్ళు చెప్పుకోలేక ఆగిపోయినటువంటి వాళ్ళు. ఐరా కన్స్ట్రక్షన్స్ అని చెప్పని పాపం నర్సిరెడ్డి గారని మంచి మనిషి, అతన్ని కూడా ఇదే విధంగా వేధించి అతని దగ్గర నుంచి కూడా డబ్బులు అలాగే లాక్కొని అలాగే అతనికి సంబంధించిన ప్రాపర్టీస్ని లాగేసుకున్నారు. అట్లాగే నయాలిన్ ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పని ఆయన పెద్ద మనిషి, అతన్ని అదే విధంగా అతని దగ్గర ఆస్తులు లాగేసుకున్నారు. అదేవిధంగా రామకృష్ణ వెనుజయ అని చెప్పని విజయవాడలో ఉంటుంది బాబీ అని, ఆయన గచ్చిబౌలిలో సైట్ ఉంటే 5 కోట్లు, అతని దగ్గర 50 కోట్లు తీసుకుని 250 కోట్ల రూపాయలు కట్టినా కానీ ఆ సైటు రాలేదు, 250 కోట్లు రాలేదు. అలాగే రామకృష్ణ వెనుజయాల బాబీ లాంటి వాళ్ళు పాపం మొత్తం ఆరిపోయిన పరిస్థితి ఏర్పడింది. అట్లా చెప్తా పోతే ఇక ఆయన బాధితుల చిట్ట సాహితీ లక్ష్మీనారాయణ అని చెప్పని ఉన్నారు కదా, ఈడీ కేసుల్లో జైలుకి వెళ్ళిన వ్యక్తి సాహితీ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఇతని దగ్గర 30 కోట్లు తీసుకొని 75 కోట్ల రూపాయలు కట్టాడు. ప్రజల సొమ్ము ఏమైంది, మా సొమ్ము ఏమైంది, మా సొమ్ము ఏమైందని పాపం ఆ కస్టమర్లంతా వేధిస్తుంటారు. అహూజా దగ్గర 75 కోట్లు జరిగింది. ఏది వాడిని తీసుకుని 30 కోట్లు కాకుండా మరి ఆ ప్రాపర్టీస్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళినాయి. మరి ఇలాంటి వ్యక్తి అసలు హైదరాబాద్లో ఇంత పెద్ద మాఫియా
హవాలా డాన్ ఇంకెవరన్నా ఉంటారా? బ్లాక్ మనీ డాన్ ఇంకెవరన్నా ఉంటారా? ఇలాంటి ఫైనాన్షియల్ మాఫియా డాన్ ఇంకెవరన్నా ఉంటారా? ఈయన యొక్క అరాచకాలు, ఈయన యొక్క అంశాలు చట్టంలో ఉన్నటువంటి చాలా మందికి తెలుసు. కానీ ఎందుకనంటే ఇంత పెద్ద హవాలా డాన్ కాబట్టి అతని దగ్గర ఎప్పుడూ కూడా చాలా మందికి చాలా రకాలుగా చేరుతుంది కాబట్టి అందుకని అతన్ని చాలా మంది టచ్ చేయరు. అతను టచ్ చేస్తే చాలా మందికి ఫోన్లు వస్తాయి. చూడండి, తండ్రి కొడుకు వెళ్ళి ఎవరైతే పాపం అక్కడ ఉన్నటువంటి ఒక సైట్ ఓనర్ని ఎలా బెదిరించి, ఎలా నెట్టేసి, ఎలా కొట్టబోయి, ఎలా చేస్తున్నాడో దౌర్జన్యం ఏంటిది? మరి 1000 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి ఒక సైట్ విషయంలో ఎంత దౌర్జన్యం చేసి దాడి చేయబోతున్నారో చూడండి. అంటే ఈ రకంగా దాడి చేసి, ఈ రకంగా జనాన్ని భయభ్రాంతులు చేసి, హైదరాబాదులో భాగ్యనగరంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ బిల్డర్లని ఈ రకంగా వేధించి ఆస్తులు కాజేసి ఆస్తులను లాక్కుంటుంటే మరి చట్టాలు ఏం చేస్తున్నాయి, వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వానికి ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి స్థాయిలోనో అమిత్ షా గారి స్థాయిలోనో రంగంలో దిగాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇతని దగ్గర కదిలిస్తే, ఇతని అకౌంట్స్ చూస్తే, ఇతనికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ మొత్తం గనక ఎంక్వైరీ చేస్తే ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 10% అతను చేసినటువంటి అరాచకాలు, అవినీతిని గనక బయటికి తీస్తే నిజంగా ఫ్యూచర్ సిటీకి కావలసినటువంటి రోడ్లు, ఫ్యూచర్ సిటీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వేయొచ్చు. అంత అక్రమ సంపాదన, అవినీతి సంపాదన, ఆ రకంగా దోచుకున్నటువంటి సంపాదన అతని దగ్గర ఉంది. మరి దాన్ని చేపట్టాలి, దాన్ని తీయాలి. ఇది మోదీ గారు. అట్లాగే ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకుంటే అహూజా మీద, ఎవరైతే అతని బాధితులు ఎవరైనా ఉంటే అతను పిఎం గారికి, అమిత్ షా గారికి, అట్లాగే ఈడీకి, సిబిఐకి, డిఆర్ఐకి, అలాగే ఇతర ఏజెన్సీలకి, న్యాయ వ్యవస్థకు కూడా కంప్లైంట్ పెట్టవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్, ఇలాంటిది భారతదేశంలో ఎవరు చూసి ఉండరు. అంతటి నేర సామ్రాజ్యాన్ని, ఫైనాన్షియల్ ఫ్రాడ్ సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి. నేను ఎందుకు అంటున్నానంటే అతని మీద మనకేం కోపం లేదు, ఇంకోటి లేదు. చాలా కుటుంబాలు చాలా నరకాన్ని చూసాయి అతని గుండా. ఎంతటి నరకం అంటే అది మామూలు నరకం కాదు. ఆస్తులు పోగొట్టుకొని, భూములు పోగొట్టుకొని, కుటుంబాలు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి చాలా కేసుల్లో ఉన్నాడు, కానీ అతన్ని ఎవరు కూడా ఇచ్చేరు. ఎందుకంటే అతను నెట్వర్క్ నడుపుతాడు, మాఫియా. మరి అలాంటి ఇతని పేరు మీద కూడా ఏపీ లిక్కర్ స్కామ్ లో కూడా హవాలా ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటిది లిక్కర్ కేసులో మరి చాలా మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా. మరి ఈ అహూజాని ఎందుకు తీసుకెళ్లరు? అహూజాను కూడా అర్జెంటుగా హైదరాబాద్ నుంచి అమరావతి వరకు నడిపించుకుంటా తీసుకెళ్లాలనేటువంటి రిక్వెస్ట్ కూడా ఉంది. ఎందుకనంటే ఎవరైతే బాధితులు ఉన్నారో అక్కడ, అంటే లిక్కర్ స్కామ్ కేసులో క్యాష్ అతను లిక్కర్ హవాలా అంటే డబ్బులు హవాలా రూపంలో పంపించడం కావచ్చు, ఇచ్చేయటం కావచ్చు, ఇవన్నీ ఇట్లాంటి అసలు రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు అహూజా గురించి తెలియనటువంటి వ్యక్తి ఉండరు. అహూజా పరిచయం అయ్యాడు, అహూజా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అంటే ఆ వ్యక్తి నాశనం అవటం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. అహూజా దగ్గర ఎవరన్నా డబ్బులు టచ్ చేశారంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళు ఫైనాన్షియల్గా నష్టపోయినటువంటివే 99%. ఎవరన్నా ఒకరు భగవంతుడి కృపతో అదృష్టం ఉండి ఎవరన్నా బయటపడ్డారేమో కానీ మనకు తెలిసినంత వరకు అతని దగ్గర అతను పరిచయం అయ్యాడంటే నాశనమైనట్టే. అంటే మంచి వాళ్ళతో సవాసం చేయాలి, చెడు వాళ్ళతో దూరంగా ఉండాలనేటువంటిది ఏదైతే ఉందో, అంటే ఫైనాన్షియల్గా తీసుకోవచ్చు, దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. కానీ ఇతను ఆ లిమిట్స్ దాటి దౌర్జన్యం చేసి అరాచకాలు చేసాడనేటువంటిది అతని మీద వస్తున్నటువంటి ఎలిగేషన్స్. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. ఆరోపణలు అవన్నీ దీనికి ఏం రాలేదు సార్. ఓకే, రైట్. అంటే ఇందులో అంటే వంశీ గారు అంటే ఇతని దగ్గర తీసుకువెళ్ళడానికి కూడా మధ్యలో కొంతమంది మధ్యవర్తులు ఉంటారంటండి. ఈ యొక్క పార్టీని అతని దగ్గర తీసుకెళ్ళి అప్పచెప్తే ఇతని మధ్యలో వాళ్ళు కూడా కమిషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సరే, కమిషన్లు ఇస్తారా, పాడిస్తారా, పద్ధతి ఉండాలి కదా రాజుగారు. అవతలవాడి రక్తాన్ని పీల్చి 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 ఆ రక్తం దాగి నువ్వు ఏం బాగుపడతారు? దానికి ఒక లిమిటేషన్ ఉండాలి కదా. ఓకే, సంపాదించు, ఏం చేస్తావు? ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ఉండిద్దాం. ఇంకొక 1000 వస్తే ఏమైంది నీకు? ఏమి దాన్ని పాకులాడతావు? ఏమైంది? అంతమంది నాశనం చేసి, అన్ని కుటుంబాలు నాశనం చేసి, అన్ని జీవితాలు నాశనం చేసి ఏం బాగుపడతావు? ఏముండిద్ది? డబ్బే ఇదా? తింటావు? ఎంత తింటావు? సరిగ్గా కూడా తినలేవు కదా. దుర్గేష్ ఏంది మొత్తానికి అహూజా ఏంటి, ఏం చరిత్ర బయటికి తీశారు ఏంటి?
గుడ్ ఈవినింగ్ వంశీ గారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డాన్ మాఫియా అంటే తిను ఆల్రెడీ ఇక్కడ కాకుండా దేశవ్యాప్తంగా చాలా మందితో ఒక మాఫియాతో లింకులు ఉండే డ్రగ్స్ మాఫియాతో పాటు కూడా ఈ అవాల సొమ్మును కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా 10 లక్షల నుంచి 50 కోట్ల వరకు ఇచ్చి 100 కోట్ల రూపాయలు లాక్కుంటున్నటువంటి పరిస్థితి. ఆ భూమి ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బంతా కూడా తీసుకొని డాక్యుమెంట్ అంతా కూడా తన పేరు మీద మార్చుకొని ఆ సైట్లోకి ఎవరికి రాకుండా తన దగ్గర ఉన్నటువంటి కత్తులతో కానీ తుపాకులతో కానీ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి చరిత్ర ఈ హౌజాకు ఉన్నది. హౌజా కొడుకు అంటే కొడుకు, తండ్రి, ముగ్గురు కూతురుతో సహా ఈ ముగ్గురు కూడా కలిసి చాలా మంది కూడా బెదిరింపులకు పాల్పడే పరిస్థితి చూస్తాం. ఇదంతా డబ్బంతా కూడా అవాల సొమ్ములో తరలిస్తున్నారు. ఒక డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ కేసులో కసిరెడ్డి ఎవరైతే ఉన్నాడో నిందితుడుగా ఉన్నటువంటి కసిరెడ్డితో కూడా తను 100 సార్లు కూడా తనతో మాట్లాడినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. చిట్ట కూడా తినకు ఈ అమౌంట్ అంతా కూడా షెల్ కంపెనీకి తరలించాడు, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ల కంపెనీకి సంబంధించాడు. ఇదంతా కూడా సరఫరా చేసినటువంటి చరిత్ర తను ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ హైదరాబాద్లో లేడు, తన విదేశాల్లో ఉన్న కరేబియన్ దీవులో ఉన్నటువంటి పరిస్థితి. కరేబియన్ దీవుల నుంచి మామూలుగా నెలకొకసారి కూడా బెంగళూరుకు వచ్చి తన నుంచి మాట్లాడుకొని వెళ్తున్నట్టు కూడా ఒక సమాచారం ఉంది. మరి పోలీసులు కూడా ఎంతవరకు పట్టించుకున్నట్టు పాపం లేదని చెప్పి బాధితులు చెప్తున్నారు. ఎందుకంటే అలా బెంగళూరుకు వస్తున్నట్టే మరి ఎవరిని కలుస్తున్నారు అనేది కూడా క్లారిటీ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే నెలకొకసారి వచ్చి అందరితో కలిసి వెళ్ళిపోతున్నట్టు పరిస్థితి. అదంతా కూడా తన అటు నుంచి ఉండి ఈ యొక్క మాఫియా అంటే డబ్బులు ఎవరికి చేరాలా, ఎవరికి ఇవ్వాలా, డాక్యుమెంట్లన్నీ కూడా ఎవరిని మార్చాలా, ఇదంతా తను ఒక మాఫియా పెట్టుకుని నడుపుతున్న కూడా పరిస్థితి ఉన్నది. కనుక చాలా మంది బాధితులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కేవలం భారతీయ బిల్డర్స్ కాకుండా ఇటువంటి 100 మంది ఉన్నటువంటి తెలుస్తా ఉంది. ఈ 100 మంది బిల్డర్ కూడా తర్వాత 1000 మంది బాధితులు ఉన్నారు. కోట్ల రూపాయలు కూడా తను ఇదంతా కూడా అప్పనంగా లాగేసుకున్నాను కూడా చెప్తున్నాను. ఈ ప్రాపర్టీస్ ఏదైతున్నాయో వీటన్నిటిని కూడా తన పేర్ల మీద నేర్చుకొని డబ్బంతా తీసుకొని పేర్లు మార్చకుండా తన కబ్జాలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మరి తినకు వెనకాల ఎవరున్నారు అనేది కూడా గమనించేటైతే భారీ రాజకీయ నేతలు కానీ వ్యాపారం అందరినట్టు కూడా తెలుస్తుంది. రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి మాఫియా వాళ్ళ మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి. పాపం చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. పాపం ఎక్కడెక్కడో మనం చిన్న చిన్న దొంగలను లేకపోతే చిన్న చిన్న వాళ్ళను ఇది చేస్తుంటారు. కానీ అసలు డాన్లు అసలు మాఫియాలు వీళ్ళు డైరెక్ట్గా పబ్లిక్లో ఉంటూ చేస్తారు. రైట్ రాజు గారు. రైట్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్. ఇవి ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం విశేషాలు. మరి కాసేపట్లో మహాస్ట్రైట్